హాయ్ అండి. వేడన్నంలో ఈ గుత్తి బెండకాయ ఫ్రైని కొంచెం నెయ్యేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుత్తి బెండకాయ ఫ్రైని సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, హాఫ్ కప్పు పల్లీలు, పావు కప్పు ధనియాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ నువ్వులు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకొని చల్లారిన తర్వాత చేసుకొని, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారిగా ఫైన్‌గా పౌడర్ చేసుకొని, ఇప్పుడు దానిలోకి కొంచెం నీళ్లు కలుపుకొని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయలు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని నూనెలో 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ని దాంట్లోకి స్టఫ్ చేసుకొని, ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని స్టఫ్ చేసుకున్న ఈ బెండకాయలను కూడా వేసుకొని, కొంచెం ఉప్పు, మిగిలిన ఈ పౌడర్ కూడా వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి బెండకాయ ఫ్రై రెడీ.